ఒకసారి డయాబెటీస్ వచ్చిందనుకోండి, మాత్ర వాడుతూ పోవాలి. లేదా మాత్ర డోసేజ్ అయినా తగ్గించాలి కానీ మెడిసిన్ మాత్రం వాడాలి. మెడిసిన్ వాడుతూ దాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఈ వ్యక్తులు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు, ఫుడ్ పరంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా తీపి వస్తువులు, బెల్లంతో ఉండేటువంటి ఐటెమ్స్ కానివ్వండి, షుగర్ కేన్ జ్యూస్ కానివ్వండి, అరటిపండు, తర్వాత ఇంట్లో చేసుకునేటువంటి స్వీట్స్ కానివ్వండి, ఇలా ఈ ఐటెమ్స్ అన్ని ఖర్జూరము, డేట్స్‌కి వీటన్నిటికి కాస్త దూరంగా ఉండాలి. సో, కొంతమేర వీటికి దూరంగా ఉంటుంటే షుగర్ కూడా అదుపులో ఉంటుంది. డాక్టర్ గారు ఇచ్చేటువంటి మాత్ర కూడా సహకారం చేస్తుంది మన శరీరానికి అప్పుడు. అయితే ఇప్పుడు ధోరణి ఎలా ఉందంటే, బతికే 4 రోజులైనా సరే బాగా తిందాం, ఎందుకు ఎక్కువగా జీవించి ఏం చేస్తాం అనేటువంటి వ్యక్తుల సంఖ్య ఎక్కువగా మారింది. కానీ అలా ఆలోచిస్తే కాంప్లికేషన్‌కి దారితీస్తుంది. అంటే షుగర్ అంతవరకే ఉండదండి. కంటిపైన ప్రభావితం చూపిస్తుంది, నరాలపైన ప్రభావితం చూపిస్తుంది, కిడ్నీల పైన, గుండె పైన, తలపైన, మెదడు పైన అన్నిటిపైన ప్రభావితం చూపిస్తుంది.